ప్రధాని నరేంద్ర మోదీ గారు అబద్ధాల ఆటలో నెంబర్ 1, యాక్టింగ్ చేయడంలో నెంబర్ 1, మోసం చేయడంలో నెంబర్ 1 అనే రుజువులు 100 ఉన్నాయి. ఒక 3 మీకు చెప్తాను. డాలరు 56 రూపాయలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయినప్పుడు డాలరు ఈక్వల్ గా రూపాయి అయిపోద్ది అన్నారు. ఇప్పుడు ఒక డాలరు 86 రూపాయలు అయింది. అలాగే $3 ట్రిలియన్ నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 15 మందికి 15 రూపాయలు ఇవ్వాల. నెంబర్ 3, ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తామన్నారు. నేను కోర్టుకి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేసి వాదనలు వినిపించి కోర్టు డైరెక్షన్ తీసుకొచ్చాను నరేంద్ర గారు ఇస్తే. కనీసం ప్రత్యేక హోదా కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ రోజు వరకు మాట్లాడరు చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, జగన్మోహన్ రెడ్డి గాని. 4, స్మార్ట్ సిటీలు కడతామని తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్ లో 13 అని మోదీ గారే 100 సిటీల్లో 23 ఇక్కడ కడతామన్నారు. ఒక్క స్మార్ట్ సిటీ కట్టలేదు. 5, ఎప్పుడో పోలవరం కంప్లీట్ చేస్తానన్నారు. ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. 6, అమరావతికి 6 సంవత్సరాలు అయినప్పుడు అప్పుడు 5, ఇప్పుడు 5, 10 సంవత్సరాలు అయి మోదీ గారు వచ్చిన కూడా అమరావతి బిల్డింగ్లు కంప్లీట్ అవ్వలేదు, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటి ఎన్ని చెప్పమంటారు? ఒకటి మాత్రం కంప్లీట్ చేశారు, రామ్ టెంపుల్. ఏమనంటే జై శ్రీరామ్ అన్నోని అందరినీ కాల్చండి, తొట్టండి అని కొంత మతోన్మాదులు వచ్చారు.